ఈరోజు అక్టోబర్ 5 తారీఖు రామకృష్ణాపురంలోని విద్యానగర్లో గోమాతలకు ఎద్దులకు ఆహారంగా తౌడు పెసరచున్ని గోధుమ రొట్టెలు పెట్టడం జరిగినది. ఇట్టి ఆహారానికి సహకరించిన వారు రామకృష్ణాపురంలోని మల్లికార్జున నగర్ వాస్తవ్యులు శ్రీ కట్టాచారి గారు. వీరు ప్రతి నెల క్రమం తప్పకుండా గోమాతలకు మూగజీవుల ఆహారం కొరకు 101 రూపాయలు సమర్పించుకున్నారు. అలాగే గద్దరాగడిలోని ఆర్ఆర్ నగర్ వాస్తవ్యులు శ్రీ కటకం నాగరాజు గారి సతీమణి శ్రీమతి కటకం వైశాలి గారి పుట్టినరోజు సందర్భంగా గోమాతలకు మూగజీవుల ఆహారం కొరకు 516 రూపాయలు సమర్పించుకున్నారు. ఈరోజు అక్టోబర్ 5 తారీఖు రామకృష్ణాపురంలోని విద్యానగర్ దగ్గర గోమాతలకు ఎద్దులకు ఆహారంగా తౌడు పెసరచున్ని గోధుమ రొట్టెలు పెట్టడం జరిగినది. ఈ ఆహారానికి సహకరించిన వారు రామకృష్ణాపురంలోని మల్లికార్జున నగర్ వాస్తవ్యులు శ్రీ కట్టాచారి గారు. వీరు ప్రతి నెల క్రమం తప్పకుండా గోమాతలకు మూగజీవుల ఆహారం కొరకు 101 రూపాయలు సమర్పించుకున్నారు. గద్దరాగడిలోని ఆర్ఆర్ నగర్ వాస్తవ్యులు శ్రీ కటకం నాగరాజు గారి సతీమణి శ్రీమతి కటకం వైశాలి పుట్టినరోజు సందర్భంగా గోమాతలకు మూగజీవుల ఆహారం కొరకు 516 రూపాయలు సమర్పించుకున్నారు. ఈరోజు అక్టోబర్ 5 తారీఖు రామకృష్ణాపురంలోని సూపర్ బజార్ దగ్గర కాకులకు పక్షులకు ఆహారంగా గోధుమ రొట్టెలు పెట్టడం జరిగినది. ఇట్టి ఆహారానికి సహకరించిన వారు రామకృష్ణాపురంలోని మల్లికార్జున నగర్ వాస్తవ్యులు శ్రీ కట్టాచారి గారు. వీరు ప్రతి నెల క్రమం తప్పకుండా గోమాతలకు మూగజీవుల ఆహారం కొరకు 101 రూపాయలు సమర్పించుకున్నారు. అలాగే గద్దరాగడిలోని ఆర్ఆర్ నగర్ వాస్తవ్యులు శ్రీ కటకం నాగరాజు గారి సతీమణి శ్రీమతి కటకం వైశాలి గారి పుట్టినరోజు సందర్భంగా గోమాతలకు మూగజీవుల ఆహారం కొరకు 516 రూపాయలు సమర్పించుకున్నారు. ఈరోజు అక్టోబర్ 5 తారీఖు రామకృష్ణాపురంలోని ఆదివారం సంతలో కాకులకు పక్షులకు ఆహారంగా గోధుమ రొట్టెలు పెట్టడం జరిగినది. ఇట్టి ఆహారానికి సహకరించిన వారు రామకృష్ణాపురంలోని మల్లికార్జున నగర్ వాస్తవ్యులు శ్రీ కట్టాచారి గారు. వీరు ప్రతి నెల క్రమం తప్పకుండా గోమాతలకు మూగజీవుల ఆహారం కొరకు 101 రూపాయలు సమర్పించుకున్నారు. అలాగే గద్దరాగడిలోని ఆర్ఆర్ నగర్ వాస్తవ్యులు శ్రీ కటకం నాగరాజు గారి సతీమణి శ్రీమతి కటకం వైశాలి గారి పుట్టినరోజు సందర్భంగా గోమాతలకు మూగజీవుల ఆహారం కొరకు 516 రూపాయలు సమర్పించుకున్నారు.